హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న మేడం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం వారితో. మేడం నమస్కారం. మేడం కేసీఆర్ నాని గారు మరి మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పార్టీకి తన అవసరం లేదు అని చెప్పడంతోనే ఆయన వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పారు. సో ఆయన ఎటువంటి విమర్శలు చేశారు కూడా మనం అందరం విన్నాం. మరి ఏంటి ఇప్పుడు ఆయన విజయవాడలో చూసుకుంటే 60% సీట్లు నాకే వస్తాయి, అది ఎక్కడికి పోదు, తెలుగుదేశం పార్టీని అక్కడ ఓడిస్తానని కూడా చెప్తున్నారు. మరి విజయవాడ నుంచి తెలుగుదేశం నుంచి ఎవరు నిల్చోబెట్టే అవకాశం ఉందంటారు మేడం? ఒకటమ్మా, ఇప్పుడు కేసీఆర్ నాని గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాడు అనేటువంటిది మీరు గమనించాలి. ఎక్కడ నిలబడి మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడాడు. సో ఖచ్చితంగా ఆయన నోట్లోంచి అట్లాంటి మాటలే వస్తాయి. అట్లాంటి మాటలు రాకపోతే ఆయన అక్కడ ఆయనకు ఎంట్రీ ఉండదు కదా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టకపోతే, లోకేష్ గారిని తిట్టకపోతే, తెలుగుదేశం పార్టీని తిట్టకపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయనకి ఎంట్రీ ఉండేది కాదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక ఫాల్స్ పబ్లిసిటీ ఆయన ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన్ని అవసరం లేదన్నాడు. పార్టీ అన్న తర్వాత ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వద్దు, ఏం చేయాలి అనేటువంటిది వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని సర్వేల ఆధారంగా, కార్యకర్తల మనోభావాల ఆధారంగా, ప్రజల మనోభావాలకు ఆధారంగా, ఇవన్నీ ఆధారంగా జరుగుతాయి. అసలు అక్కడ సీట్ డిక్లరేషన్ అవ్వలేదు కదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున చెప్పలేదే అవసరం లేదు, అన్ని ఈయనే అన్వయించేసుకుంటాడు. సంవత్సరం పైనుంచి కూడా ఏ విధమైనటువంటి బిహేవియర్ చేస్తున్నారు, ఏ రకంగా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నారు, నాయకుడి గురించి కావచ్చు, అందరి గురించి కావచ్చు, ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది అందరూ చూస్తున్నారు. అయినా సరే ఏ రోజున కూడా పార్టీ ఆయనకు ఒక ఎంపీగా ఏ గౌరవం ఇవ్వాలి, ఒక నాయకుడిగా ఏ గౌరవం ఇవ్వాలి అనేటువంటిది పార్టీ ఎప్పుడూ ఇస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఇస్తూనే ఉన్నారు. నిజంగా కూడా ఆయన ఏ రోజున కూడా సభలకు కావచ్చు, మహానాడు మా పండగ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ పండగ. అలాంటి మహానాడుకి ఆయన నేను రాను అంటారు. యువగణం పాదయాత్ర నారా లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల కోసం, ప్రతిష్టాత్మకంగా ఆయన ఎందుకు తీసుకున్నారు? ప్రజల కోసం. ప్రజాగళం మనం వినిపించాలి కదా అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఆయన యువగళం పాదయాత్ర తీసుకుంటే దాంట్లో ఏ రోజు ఆయన భాగస్వాములు కావలేదు. ఆయన ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయితే ఆయన రిప్రజెంట్ చేస్తున్నారో ఆ పార్లమెంట్కి వచ్చినా సరే ఆయన నేను పాల్గొనలేదు అని అన్నాడు. అలానే కనుక మనం తీసుకుంటే ఏ సభలు జరిగినా, ఏ సమావేశాలు జరిగినా నేను ఉండనంటాడు. నేను ఎందుకు కాన్ఫరెన్స్లో, టెలికాన్ఫరెన్స్లో నేను ఉండను, జూమ్ కాన్ఫరెన్స్లో నేను ఉండను అంటే పార్టీ ఇది. పార్టీలో మనకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక వ్యవస్థ. ఇది ఎవరు ఒక్కళ్ళ కోసమో వ్యవస్థ కాదు కదా, ఇది మొత్తం అందరినీ కలగలుపుగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో ఖచ్చితంగా అందరం భాగస్వామ్యులుగా ఉండాల్సిందే. అందులో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇక్కడ ఇంకో విషయం కనుక మనం తీసుకుంటే, పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే కనీసం ఖండించలేదు ఆయన. నందిగామ సభలో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక దాడి జరిగితే, రాళ్ల దాడి జరిగితే కనీసం ఖండించలేదు. చంద్రబాబు నాయుడు గారి సిఎస్ఓ మధు గారి మీద ఆ రోజున రాళ్ల దాడిలో ఆయన గాయపడ్డారు కూడా, కనీసం ఖండించలేదు. యువగళం మీద పాదయాత్ర మీద రాళ్ల దాడి జరిగితే ఖండించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగితే ఖండించలేదు. ప్రజలకు ఇబ్బందులు జరుగుతుంటే ఏ రోజున మాట్లాడలేదు. అమరావతి ఉద్యమం ప్రజల కోసం, రైతులు ఆ రోజున రాష్ట్రం కోసం, అమరావతి రైతులు రాష్ట్రం కోసం వాళ్ళ భూముల్ని త్యాగం చేస్తే ఆ రైతులు 4.5 సంవత్సరాలుగా రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతుంటే కనీసం ఏ ఒక్క రోజున ఆ రైతులకు సపోర్టివ్ గా వెళ్ళలేదు. తీస్తే ఎన్నో ఉంటాయమ్మా. ఆయన వాళ్ళ పార్టీలోంచి వెళ్ళిపోయారు కాబట్టి మేము ఆయన్ని విమర్శించాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఆయన సంస్కారహీనంగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి మేము సంస్కారహీనంగా బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఒకటి చెప్తానమ్మా, నాకు గౌరవం ఇవ్వలేదు, నన్ను అవమానించారు అంటే తెలుగుదేశం కార్యకర్త అనే పదవి కన్నా ఏ పదవి గొప్పది కాదు. అంతకు మించినటువంటి గౌరవం ఏదీ లేదు. ఆ గౌరవమే ఇవాళ ప్రతి ఒక్కరిని మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఇంకా అంతకు మించినటువంటిది ఇంకేం కావాలి చెప్పండి. అండ్ ఎస్, ఇవాళ ఎవరి స్వార్థాల కోసం వాళ్ళు పార్టీలు మారుతున్నారు, మారండి. తెలుగుదేశం కార్యకర్తకు వచ్చే నష్టం లేదు, తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం లేదు. ఎందుకంటే నాయకులను ఆధారం చేసుకుని పార్టీ లేదమ్మా. కార్యకర్తల దమ్ముతోటి, కార్యకర్తల బలంతో, కార్యకర్తలే బలకంగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అండ్ మా యూఎస్పీ అంటారు చూసారా, అదేంటంటే మేము ప్రజలకి సేవ చేస్తాం, ఎవ్వరికి ఊడిగం చెయ్యం, ఎవ్వరి కాళ్ళు పట్టుకో, మేము ప్రజలకి మాత్రమే సేవ చేస్తాం. సో అలా సేవ చేసే వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైన ఒక పొజిషన్లో ఉంటారు. అదే ప్రజల గుండెల్లో ఉంటారు. అదే పెద్ద గౌరవం. ఇంకేముంది ఇంకా ఈ గౌరవాలు, నన్ను పిలవలేదు, నాకు బొట్టు పెట్టలేదు,
నాకు రెడ్ కార్పెట్ పరచలేదు ఇదా? సాధారణ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాళ్ళ రోజున ఎన్ని కష్టాలు పడుతున్నాడో తెలుసా మీకు? ఒక నియంతతోటి, ఒక దుర్మార్గుడితోటి, ఒక అవినీతి పరుడితోటి, ఒక హత్య రాజకీయాలు చేసేటువంటి వ్యక్తితోటి పోరాడుతున్నాడమ్మా గ్రౌండ్ లెవెల్లో. టీవీలో కూర్చొని మేము మాట్లాడడం కాదు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో కూర్చొని పోరాడుతున్నారు. తోట చంద్ర గుర్తున్నారు కదా మనందరికీ. నడి రోడ్డు మీద జై జగన్ అను, నిన్ను వదిలేస్తామంటే జై చంద్రబాబు అన్నాడు. నరుక్కుంటారా నాయన, నేను జై చంద్రబాబు అంటే జై తెలుగుదేశం అంటే అన్నాడు. ప్రాణాలు కోల్పోయాడు. అయినా సరే ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెనక్కి జరగల. ఎందుకంటే మేము పనిచేసేది ప్రజల కోసం కదా. మాకెందుకు భయం, మాకెందుకు బెరుకు? ఎంతో ఇబ్బందులు పడుతున్నా సరే ఎవ్వరు ఎక్కడా కూడా మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, మా మీద కేసులు పెట్టారు, మేము ఇంత నష్టపోయాం, మేము అంత నష్టపోయాం అని ఎవరైనా మాట్లాడుతున్నారు అమ్మాయి? వాళ్ళ కార్యకర్తను మించినటువంటి వాళ్ళు ఎవరమ్మా? అంటే నేను ఒకటి చెప్తాను ఏంటంటే, ఇదే కేసినేని నాని గారు ఒకనొక రోజున రోడ్ల మీద గుంతలు ఉంటే ఆ గుంతల్లో కనీసం 3 గుంతలు కూడా పూడ్చలేనాడు, 3 రాజధానులు కట్టాట అన్నారు. మరి ఆయన 3 రాజధానులు కట్టాడా లేకపోతే 3 గుంతలు పూడ్చాడా? ఇవాళ మహానుభావుడు అయిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఎంతమందిలో ఉన్నా కేసినేని నాని గారిని తన పక్కన కూర్చోబెట్టుకొని అత్యంత గౌరవం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసగాడయ్యాడా? కరెక్ట్, ఆయన మోసగాడే. 2 సార్లు నీకు మంత్రి ఎంపీ పదవి ఇచ్చి నిన్ను నెత్తిన పట్టినందుకు ఆయన మోసగాడే అంటావు. ఇవాళ ఇంకా అంతకుమించి ఏమంటారు మీరు? అండ్ ఐ థింక్ దర్ ఇస్ నో పాయింట్ టాకింగ్ అబౌట్ హిమ్ అన్నమాట. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఎవరిని నిల్చోబెట్టే ఛాన్స్ ఉంది? ఆయన బ్రదర్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి ఈయనేమో 60% సీట్స్ నావే, అక్కడ ఎటు పోదు, నేను ఓడిపేస్తాను. కలలు కనమనండి, కలలు కలడానికి ఏం ఖర్చు కాదుగా. కలలు కనమనండి, ఏం నష్టం లేదు. బెజవాడ మాది తెలుగుదేశాన్ని. ఎవరైతే ఇవాళ తెలుగుదేశాన్ని అక్కడ తుడిచేస్తాము, మడి చేస్తాము, మా తెలుగుదేశాన్ని ఉండకుండా చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ముందుంది ముసల పండుగ. చూస్తారు మీరే. ఇక అంబటి రాయుడు గారు మేడం 10 రోజులు కూడా వైసీపీ పార్టీలో ఉండలేదు, తిరిగి వచ్చేసి మన జనసేన పార్టీలో చేరారు. సో దీనికి రీజన్ రకరకాలుగా వినిపిస్తుంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా డబ్బులు అడిగారు, అందుకే రాయుడు గారు బయటకు వచ్చేసారని టాక్ కూడా వినిపిస్తుంది మేడం. ఏం చెప్తారు? అంటే ఒక విషయం ఏం చెప్పనంటమ్మా, వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఉన్నారు చూసావా, గంట అరగంట మంత్రులు ఉంటారు చూసావా, వాళ్ళైతేనే ఉండగలుగుతారు. అంబటి రాయుడు లాంటి వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు అక్కడ? అండ్ ఆల్సో ఇట్స్ ఆ పిచ్ డిఫరెంట్లే అక్కడ. దే కెనాట్ విత్ స్టాండ్ ఇట్. అంటే అక్కడ ఉండాలి అని అంటే, వైఎస్ఆర్సీపీలో ఉండాలి అంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, నువ్వు చంద్రబాబు నాయుడిని తిట్టాలి. ప్రజల తరఫున నువ్వేం మాట్లాడకూడదు, అస్సలు మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడిని తిట్టాలి, లోకేష్ని తిట్టాలి, తెలుగుదేశం పార్టీని తిట్టాలి, అంతే. ఇవే బేసిక్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇవి ఉంటే అక్కడ ఉంటావు, ఇవి లేకపోతే అక్కడ ఉండలేవు నువ్వు. లేదా ఎవరన్నా కొత్తగా అక్కడ జాయిన్ అవ్వాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి వాళ్ళు, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు. అది డబ్బులు కూడా అడుగుంటారు వాళ్ళు, వాళ్ళ పర్పసే డబ్బులు కదమ్మా. ఇక వైసీపీ పార్టీ కూడా మొత్తం ఖాళీ అయిపోతుంది, చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందంటే ఇన్ఛార్జీలు మార్చేస్తున్నారు, వీళ్ళందరూ రిజైన్ కూడా చేస్తున్నారు మేడం. మరి ఎలక్షన్స్ టైంకి వైసీపీ పార్టీలో క్యాండిడేట్స్ అన్న ఉంటారా? ఆ స్థితి వచ్చే అవకాశం ఉందా? కనబడుతుందిగా. అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు మీరు ఎప్పుడైతే అంటే అణిచివేతకు గురవుతారో ఖచ్చితంగా తిరుగుబాటు అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ముఖ్యంగా మీరు గమనించండి, ఎవరైతే బయటకు వస్తున్నారో చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులే బయటకు వస్తున్నారు అక్కడి నుంచి. అక్కడ వాళ్ళకి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి, ఏ రకంగా వాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళ ప్రథమ ఆలోచన ఎలా ఉంటుందంటే, మనం ఏదో ప్రజలకు సేవ చేయాలని ఉంటుంది. అక్కడ అసలు ప్రజాసేవ అనే కాన్సెప్టే లేదు కదా, ఎంతసేపు జగన్ సేవే ఉంది కదా అక్కడ. ఆ జగన్ సేవని వీళ్ళు ఏం చేస్తారు? చేయలేరు కదా. అండ్ ఆల్సో ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ అవమానిస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఇవన్నీ కూడా తట్టుకునేటువంటి స్టేజ్లో ఉండరు. ఇంకో విషయం ఏంటంటే, మునిగిపోయే నావలో ఎవరు ఉండాలనుకుంటాడమ్మా? వైఎస్ఆర్సీపీ అనేటువంటిది మునిగిపోయే నావ. ఆ నావలో ఎవరైనా ఉండాలనుకుంటారా? ఉండాలనుకోరు కదా. సో డెఫినెట్గా పీపుల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, మొన్నటి వరకు కూడా వై నాట్ 175/175 సిట్టింగ్లకే స్థానాలు అన్నాడు. మరి వాళ్ళ ప్రతి చోట ఆల్మోస్ట్
క్యాండిడేట్లను మారుస్తున్నారు, ఇన్ఛార్జ్లను మార్చుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకే నమ్మకం లేదు. ఏం చేశారని నమ్మకం ఉంటుంది చెప్పండి? హామీలు పూర్తి చేయలేదు, ప్రజల పక్షాన్ని ఏ రోజున మాట్లాడలేదు, ఈ ముఖ్యమంత్రి ఏ రోజున ప్రజల్ని కలవడు, పరదాలు కట్టు తిరుగుతాడు. ఇక ఏ రకంగా అహంభావం, అహంకారం, హత్య రాజకీయాలు, హింసా రాజకీయాలు, దాడులు, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఈ రకమైనటువంటి ఒక పద్ధతి ఉన్నప్పుడు ఏ రకంగా అంటే ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళు గెలుస్తారనే నమ్మకం వాళ్ళకే లేదు. ఏదో ఇంక మేకపోతే గాంభీర్యాల జగన్మోహన్ రెడ్డి ఏదో మధ్య మధ్యలో ప్రదర్శిస్తూ ఉంటాడు. అంటే మేడం ఇన్ఛార్జీలు మార్చడం, సిట్టింగ్ లో కాకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, ఇది గెలవడానికి తన ఒక వ్యూహం పన్నుతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారు సిట్టింగ్ లోకి అవకాశాలు ఇవ్వడం వల్లే ఓడిపోయారు, అందుకే ఇక్కడ తప్పు నేను మిస్టేక్ చెయ్యను అని అంటున్నారు. నేనేమంటానంటే ఇక్కడ అది ఒకటే కారణం కాదమ్మా. తెలంగాణలో మేజర్ కారణం ఏంటి అని అంటే అహంకారం. మేజర్ కారణం ఏంటంటే నియంతృత్వం, నిరంకుశత్వం, ప్రజల పక్షాన ఉండకపోవడం. సో ఇవాళ ఎంతో కొంత అభివృద్ధి జరిగినటువంటి తెలంగాణలోనే ప్రజలు వదలలేదు కేసీఆర్ గారిని ఒక రకంగా. అట్లాంటిది నువ్వు అసలు అక్కడ ఏమీ చేయలేదే, విధ్వంసం తప్పించి ఏమీ చేయలేదే, నిన్ను వదులుతారా ప్రజలు? నువ్వు మార్చుకో, ఏమన్నా చేసుకో, ప్రజలు వదలరు కదా. ఇక్కడ ఇంకో విషయం, వీళ్ళంటే మారుస్తున్నాను. మార్చడం అంటే ఏంటమ్మా? వీళ్ళు పని చేయలేదు కాబట్టి నేను వీళ్ళ ప్లేస్ లో ఇంకోళ్ళని పెడతా అన్నది. వీళ్ళని తీసుకెళ్తే ఇంకో ప్లేస్ లో వేస్తాడు. ఇక్కడ పని చేయనాడు అక్కడ పని చేస్తాడా? ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? అంతేగా. ఇంకో విషయం, ఇక్కడ నేను సంబంధం లేదు, ఇక్కడ నుంచి నేను అక్కడికి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కాదని ఇంకో కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్తాను వాళ్ళని అంటున్నాడు. మరి మొన్నటి వరకు ఏం చెప్పాడు? వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారు, ఎవరం కాదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకు గెలిచాం మేమందరం అన్నారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి బొమ్మకు వాల్యూ లేదా? ఆ దిష్టి బొమ్మను చూసి ఎవరు ఓట్లేనంటున్నారా? కారణాలేంటి? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన ఒక అవసరం ఉంది. వాళ్ళు ఎన్ని గేమ్స్ ఆడినా, ఎన్ని మీరు అన్నట్టు చూసారా వ్యూహాలు, చాలా వ్యూహాలు వచ్చాయి, అన్ని వ్యూహాలు కూడా అయిపోయింది. ఇంకా ఇవి కూడా అంతే ఉంటుంది. వైసీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని కేవలం తెలుగుదేశం వాళ్ళు మాత్రమే ప్రచారం చేస్తున్నారు తప్పితే నిజంగా ప్రజల్లో అంత వ్యతిరేకత లేదు అని కూడా వీళ్ళు అంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఒకసారి మీరు మీ ఛానల్ మీ కెమెరా తీసుకొని వెళ్ళండి ప్రజల్లోకి, మీకు అర్థమవుతుందిగా ప్రజల్లో వ్యతిరేకత ఉందో లేదో. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళండి. రాయలసీమ వెళ్తారా, ఉత్తరాంధ్ర వెళ్తారా, గోదావరి జిల్లాలో వెళ్తారా, లేకపోతే ఇటు కృష్ణ గుంటూరు వస్తారా, ఎక్కడికి వస్తారా వెళ్ళండి. మేమేనాము, మేము మిమ్మల్ని కంపెనీ కూడా చేయము. మీరే వెళ్ళి ఒకసారి మీ కేవలం తీసుకుని వెళ్ళి అన్ని చోట్ల వెళ్ళండి, మీకే తెలుస్తుంది. బాబాయ్ తెలుగుదేశం వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా 1,00,000 రెట్లు ఎక్కువ వ్యతిరేకత ఉంది కదా వైఎస్ఆర్సీపీ మీద అనుకుంటారు మీరు. ఇప్పుడు మేము చెప్పడం కాదమ్మా, వాళ్ళని ఒకసారి వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పండి. వాళ్ళు ఏం చేశారని ప్రజల్లో వాళ్ళ మీద ఎంతో కొంత నమ్మకం ఉంటుంది చెప్పండి. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు, చేశారా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు, చేశారా? మెగా డిఎస్సి వేస్తామని చెప్పాడు, వేసాడా? ఉపాధి కల్పన చేస్తానని చెప్పాడు, చేశాడా? ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పాడు, చేశాడా? కనీసం ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక కంపెనీ తీసుకురాలేకపోయాడు, ఉద్యోగాలు తీసుకురాలేకపోయాడు. ఇవాళ రోజున పరిస్థితి ఏంటంటే అంగన్వాడీల దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల వరకు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధను వెళ్ళగొక్కుతున్నారు. అందరి మీద కూడా కేసులు వేస్తున్నారు. అంగన్వాడీల మీద ఎస్మా ప్రయోగించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన గెలుస్తాడా రేపు పొద్దున్న?